కంటి అద్దాల నుండి శాశ్వత విముక్తి పొందండి. లాసిక్ సర్జరీ 14,000 మాత్రమే. వివరాలకు సంప్రదించండి. ఒక్కో ఎపిసోడ్ అంటే 2 రోజులు 3 రోజులు తీసేవాళ్ళు, చంపేసేవాళ్ళు. ఇప్పుడేముంది టకటక రోజు 4 ఎపిసోడ్లు తీసి పారుతుంటారు. ఎలా ఉండేది అప్పుడు రెమ్యునరేషన్? ఒక 1000-2000 ఉండేదా? అంతే. ₹1000 అంటే ఎస్వీ రంగారావు పెద్ద ఎక్కువ. ఎస్వీ రంగారావు మార్కెట్. ఓకే. అప్పుడు డబ్బులు మొదట్లో టీవీ దూరదర్శన్ ఉన్నంత కాలం కొలే ఏమి ఇచ్చేవాళ్ళు, ఎవరిచ్చే ధర్మవరం సుబ్రహ్మణ్యం అంత వేసేవాళ్ళు. అప్పుడు ఏముండేది, సుబ్రహ్మణ్యం అసలు రచన ఉండేది కాబట్టి ఎక్కువ బిజీగా ఉండేవాడు. ఏదో వేసేవాళ్ళ వేషాలు 5 నిమిషాలు 10 నిమిషాలు చింకులు. అసలు దానికే పడి వచ్చేవాళ్ళం కదండి. హైదరాబాద్ వట్టబడి దూరదర్శన్ హైదరాబాద్ లోకలే వచ్చేది. దానికే అసలు బజార్లో మనం గుర్తుపెట్టాడా లేదా 5 నిమిషాలు దానికి గుర్తుపడుతున్నారా అప్పుడు? అప్పుడే హైదరాబాద్ లోకల్ దాటితే తర్వాత ఉండేది టీవీ గ్లామర్ ఎప్పటికీ ఉంది సార్. టీవీలో అసలు పిచ్చి గ్లామర్ ఉంటుంది. అసలు ముందు టక్కమని కూర్చొని ఆడవాళ్ళు, తర్వాత పిల్లలు, మగవాళ్ళు పెద్ద పట్టించుకోరు కానీ చూసినా కూడా అక్కడ చూసా అనుకుంటారు. ఆడవాళ్ళు మాత్రం గబక్కం బయటపడిపోతారు. అరే పలానా పలానా వాడు. ఎందుకంటే రోజు ఇంట్లో కనపడతాం కదా. ఇప్పుడు మా బాయ్ మీకు కాఫీ ఇచ్చినాక అంటున్నారు, కోట శ్రీనివాసరావు గారు ఇప్పుడు మళ్ళీ హెల్త్ బాగుంది అనుకుంటా సార్, బట్ టిప్ టాప్ రెడీ అయ్యి వచ్చారండి. ఇప్పుడు ఆయన వాళ్ళ తమ్ముడు కోట శంకర్రావు గారు అంటే లేదు సార్ ఆయనే సార్, నేను మీతో మాట్లాడేటప్పుడు నేను విన్నాను కదా వాయిస్ కూడా అని అంటున్నాడు. భయాలు ఎక్కువ ఉండేవి పూర్వం. ఏంటంటే ఫ్యామిలీ పరంగా కూడా కాస్త ఏదో హాయిగా ఉన్నాడు, ఆ సినిమా రంగంలోకి వెళ్ళి ఆ వ్యామోహంలో పడి పాడిపోతాడేమో భయం, ఎంకరేజ్మెంట్ తక్కువ. ఎక్కువ అమ్మాయిలతో తిరుగుతారన్న భయం ఉండేది అప్పుడు కదా. అదే ఈజీగా ఇప్పుడు అన్నిట్లోనూ ఉందండి చెడిపోవడం, క్యారెక్టర్ లేకపోవడం. ఇక్కడ ఏంటి అవకాశాలు ఎక్కువ, కాస్త తప్పు చేసినా కూడా ఎక్స్పోజర్ అయిపోదు, బయట తెలిసిపోతుంది. ఇప్పుడు మిగతా వాటి టీవీలు పేపర్లు ఎన్ని చూడట్లేదు మనం. అమాయకంగా ఉన్నాడు కూడా పెద్ద రేపులు చేస్తున్నాడు. ఏంటంటే దీంట్లో సినిమాల విషయం ఎక్స్పోజర్ ఎక్కువ. కాస్త కొంచెం ఏదో చెప్పినట్టుగా 2 సినిమాలు వేస్తే ఏమైనా రోజు ₹1,00,000 ఇస్తారా అంటారు. అట్లా ఏదో అట్లా. దీని పద్ధతి వేరు. ఇది రన్ చూడంగానే మంచిగా చెడుగా తొందరగా వెళ్ళిపోతుంది. అవును. బట్ విలన్స్ మీకు అప్పుల్లో మంచి ఫ్రెండ్స్ అంటే రామరెడ్డి గారు కానీ, రామరెడ్డి, జయప్రకాష్ రెడ్డి గారు. జయప్రకాష్ రంగస్థలం నుంచి వచ్చినవాడు, అవును, స్టేజ్ నుంచి వచ్చినాడు. ఏవిఎస్ బాలని వీళ్ళంతా, ఎల్వి శ్రీరామ్ వీళ్ళంతా మా సహజ నాటకాలు సహజాలు కదా. రైటర్కి ఇస్తారా, రైటర్లు అయ్యారు. అతనిది వేరే స్టైల్ అసలు రామరెడ్డి గారిది. రామరెడ్డి గారు అదే చెబుతున్నా కదా, ఆయన మహజాతకుడు. అంతే. ఆయన లాస్ట్ వరకు టచ్ లో ఉన్నారా మీకు ఆయన? మోహన్ బాబు గారి సినిమా కూడా చేసాం, కలిసి చేసామండి. అడవిలో అన్న సినిమా కూడా ఇద్దరం బ్రదర్స్ గా చేసాం, తెలంగాణ స్లాంగ్ మాట్లాడుతూ. బాగా అంటే బయట ఏముంది, ఎక్కడ కలవటం తక్కువ కదా. నేను వెళ్ళి కలవటం తక్కువ, కలిస్తే మా చక్కగా శ్రీహరి కూడా చాలా బాగుండేవాడు మనిషి. ఇప్పుడు ఏమండి అని ప్రపంచంలో ఏమయ్యా అనుకునే ఈజీగా మాది. అందరూ ఒకటి ఏజ్. తర్వాత కుర్రాళ్ళకైతే మేము పెద్దవాళ్ళం కానీ మనలో రామిరెడ్డి, భారణి, ఎల్వి శ్రీరాము, తర్వాత దివాకర్ బాబు, రెడ్డి దివాకర్ బాబు, మేమంతా. ఎందుకు సార్ రామరెడ్డి గారు చనిపోయింది తెలియదు ఎవరికి అసలు? ఆయన చనిపోయిన క్యాన్సర్ అన్నారు మరి. ఓకే. ఏంటో మరి మంచి ఆరోగ్యవంతుడే. మరి ఆయన శ్రీహరి మాత్రం ఏంటండి, అది అసలు ఎట్లాంటి బాడీ అవుతుంది. షాకింగ్ న్యూస్ అందరికీ. ఏవో బ్యాడ్ ఆరోగ్యం. వాళ్ళ ఫ్యామిలీ ఇక్కడే ఉంటున్నారా? రామరెడ్డి గారి ఫ్యామిలీ వివరాలు తెలియదు నాకు అసలు. అమ్మాయి తెలుసు, శ్రీహరి భార్య ఆర్టిస్ట్ ఆవిడ. ఓ సినిమా చేసాం ఆవిడ ఏదో ఎప్పుడు అట్టా ఆర్టిస్ట్ గా ఆవిడ కొద్ది పరిచయం, కానీ ఎప్పుడు కలిసి సెలవు అంటామే తప్ప మనకి ఏముంటుంది. సో అప్పుడులో మీరు అందరూ మంచిగా కూర్చొని అదేం లేదులేండి. అంటే ఇప్పుడు అసలు ఇది వరకు ఆ రిలేషన్ ఉండేదండి. పలానా వాడు ఆ ఊరి నుంచి వచ్చాడు, వాడికి అది ఇబ్బందులు ఉన్నాడు, పర్వాలేదు అని గోపాలరావు గారు అంటాడు కూడా, జాగ్రత్త అండి అయ్యా, జాగ్రత్తగా ఉండండి, డబ్బులు అట్టా సలహాలు ఇవ్వటం. ఇప్పుడు అసలు రంగు దురుచుకున్న తర్వాత అసలు 5 నిమిషాలు ఎవడు ఉండట్లా. పైగా ఇప్పుడు అంటే మనకు కొంత ఏజ్ గ్యాప్ కూడా వస్తుంది. ఇప్పుడు కుర్రాళ్ళు ఉన్నారు అనుకోండి, మన కలుద్దాన కూర్చోండి శంకరావు పెద్ద ఆయన తోసేస్తారు తప్ప కలవం కాదు, ఏజ్ గ్యాప్ కొంత ఉంటుంది. ఇద్దరు సామూహికంగా కూర్చోటాలు, మాట్లాడుకోవటాలు ఇప్పుడు ఎవరికి పోతాయి కదా. ఎవడు కావాలి, అందరూ ఒక చెట్టు కింద కూర్చొని తినేవాళ్ళు. అప్పుడు ఈ కార్మాలు వచ్చిన తర్వాత అసలు పోయింది. ఎవరికైనా షార్ట్ యాక్సిడెంట్ దాటా కూర్చోటాయి కదా. ఇద్దరికంటే అందరూ చోట పడుండేవాళ్ళు, ప్యాకాడే బ్యాచ్ మాటలు చెప్పేవాళ్ళు. ఇప్పుడు అసలు అదేంటో అంతా పోయింది సార్, కల్చర్ మారిపోయింది. మంచి భోజన ప్రియులా మీరు కూడా? బాగా విపరీతం. అన్నయ్య మీరిద్దరు? పెద్ద బ్రదర్ అసలు మా ఫాదర్ అంతే. మెయిన్ అసలు ముందు జీవితంలో ప్రాధాన్యత భోజనం, తర్వాత మిగతావన్నీ. ఓకే. కృష్ణారామ అనుకోవడం ఏదంతా